అమెరికానే వణికిస్తున్నటువంటి పరిస్థితి శరణార్థులదైంది. శరణార్థులకి అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ వీటిట్లో ఏం చేస్తారంటే అలాగ శరణార్థులుగా అంగీకరించబడినటువంటి వాళ్ళకి వాళ్ళు ఉండటానికి ఇల్లు ఆయా ప్రభుత్వాలు ఇస్తాయి. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లని ప్రభుత్వాలు అద్దెకి తీసుకుని ఆ శరణార్థుల కుటుంబాలకు ఇస్తాయి. అట్లాగే వాళ్ళకి తినడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాయి. ఉండటానికి వైద్యం, చదువుకోవడానికి విద్య ఇలాంటివి ఏర్పాటు చేస్తాయి. ఇలాగా శరణార్థులుగా వచ్చి బ్రతుకు చొరవ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏ అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్లు ఇచ్చారో అక్కడ వీళ్ళు గందరగోళం చేసి పడేస్తున్నారు, రచ్చ చేసి పడేస్తున్నారు. చివరికి పక్కన వాళ్ళు వీళ్ళ హింస తట్టుకోలేక ఖాళీ చేసి వెళ్ళిపోవడం, లేదంటే కనుక కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళు శరణార్థులకు వచ్చారు, మన దేశంలో బతకలేక వచ్చారు, మన దేశంలో బతకడానికి వచ్చారు, మన దేశ వాల్యూస్ ప్రకారం, డెమోక్రటికల్ వాల్యూస్ ప్రకారం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని భరించాలి, అంగీకరించాలని. ఇక్కడ అది అంగీకరించలేకపోతే వీళ్ళు ఖాళీ చేసి వెళ్తుంటే వీళ్ళు వేరే వాళ్ళకి అద్దెకిచ్చుకుంటున్నారట. ఇది మనం చెప్పట్లేదు, అక్కడే వచ్చినటువంటి అంశం. మేయర్ ఎవరైతే అరోరా మేయర్ అరోరా కొలరాడో తాజాగా తేల్చెప్పాడు. వెనిజుయలన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్, గ్యాంగ్స్టర్స్ వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లను లాక్కున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అవతలకి పంపించేస్తున్నారు. సంబడి పుట్ దెమ్ దేర్ అండ్ సంబడి ఫండెడ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ నాట్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని నెత్తిని పెట్టుకుని మేము ఏం చేయాలి, వాళ్ళకి ఎవరో ప్రోత్సహిస్తున్నారన్నటువంటి విషయం మీకు అర్థమవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.